ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏటీఎం సెంటర్ల వద్ద ప్రజలు డబ్బులు డ్రా చేసినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. సిఐ ఇస్మాయిల్ వెల్లడి. నంద్యాలలో సైబర్ క్రైమ్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన యువకుడు లబోదిబోం అంటూ పోలీస్ స్టేషన్కు. ఆత్మకూరులో టీడీపీలో విభేదాలు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య రగడ. మంత్రి ఎన్ఎండి ఫారూక్ ప్రభుత్వ పాఠశాల ఆకస్మికంగా తనిఖీ, అధికారులపై ఆగ్రహం. సీఓ లక్ష్మీ కుమారిపై చర్యలు తీసుకుంటామన్న అధికారుల హామీ మేరకు సిఆర్పీల నిరసన విరమణ. నంద్యాల పశ్చిమ శాఖల కార్యాలయంలో జూలై 6వ తేదీన ప్రపంచ గోనోసిస్ దినోత్సవం, జంతువులకు వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు. మాజీ మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డి ఇంటిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అనుచరులు దాడి, ఘటనపై స్పందించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని షెల్టర్ జోన్ గా చేసుకుని దొంగలు బిచ్చోగలలా, నిజాలు వెలుగులోకి. ఆత్మకూరులో తన ఇంటిపై ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి వర్గీయుల దాడి, సీరియస్ గా స్పందించారు మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి. నంద్యాలలో ఏటీఎం సెంటర్ల వద్ద ప్రజలు డబ్బులు డ్రా చేసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నమ్మి ఎవరికి కూడా ఏటీఎం కార్డు ఇవ్వవద్దని టూ టౌన్ సీఐ ఇస్మాయిల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సీఐ ఇస్మాయిల్ మాట్లాడారు. బ్యాంక్ వద్ద అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే మాత్రం పోలీసు వారికి సమాచారం అందించాలని, అదేవిధంగా ఏటీఎం సెంటర్స్ లో డబ్బులు డ్రా చేసేటప్పుడు ఎవరైనా కానీ మీ పక్కనే ఉన్న వారికి మీ ఏటీఎం కార్డు ఇవ్వవద్దని, వారు వెంటనే మార్చి వేరే ఏటీఎం కార్డు ఇవ్వడం జరుగుతుందని, దయచేసి మీ ఏటీఎం కార్డు పాస్వర్డ్ చెప్పవద్దని, అదేవిధంగా బ్యాంకులో డబ్బులు డ్రా చేసి తీసుకెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచన సీఐ తెలిపారు. నేను నంద్యాల టూ టౌన్ ఇన్స్పెక్టర్ని. మనకు నంద్యాల పట్టణంలో మరి చుట్టుపక్కల పబ్లిక్ కానీ బ్యాంకింగ్ కోసం చాలా మంది వస్తుంటారు. తర్వాత ఈ ఏటీఎం దగ్గర వస్తుంటారు. ఏటీఎంలు వాడేవాళ్ళు దయచేసి మీ సొంతంగా మీరు ఆపరేట్ చేసుకోండి, వేరే వాళ్ళ సహాయం ఎట్టి బదులు తీసుకోవద్దండి. మీకు ఏటీఎంల వద్ద ఒకవేళ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనపడినా కానీ దయచేసి మాకు డయల్ 112 ఫోన్ చేయండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే మీకు ఏదో సాయం చేస్తే ముసుగులో మిమ్మల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి మేము ఏటీఎం పెట్టి వేరే ఏటీఎం మార్చేసి మీ పిన్ నెంబర్ కనుక్కొని దాన్ని మీ అకౌంట్ ఉన్న అమౌంట్ అంతా ఇచ్చేస్తారు. కాబట్టి దయచేసి వేరే వాళ్ళ సాయం తీసుకోవద్దండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు తెలియకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ సాయం తీసుకోండి, కానీ వేరే వాళ్ళు ఎట్టి పరిస్థితి తీసుకోవద్దండి. ఏటీఎం దగ్గర ఎవరైనా మీకు అనుమానాస్పదంగా కనపడినారు అంటే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేయండి. అలాగే బ్యాంకుల వద్ద ఏంటంటే మనకు ఈ ఓజీ కుప్పము అలాంటి గ్యాంగ్స్ వస్తుంటాయి. అవి ఏం చేస్తారంటే మీరు బ్యాంకులో క్యాష్ డ్రా చేసుకొని వస్తున్నప్పుడు మరి బ్యాగు ఈ మోటార్ సైకిల్ లేకుంటే వెహికల్లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీ అటెన్షన్ డైవర్ట్ చేసి మీ షర్ట్ మీద ఏదో పడిందని చెప్పి, లేదంటే మీ కార్ పంచర్ అయిందని చెప్పి, లేదంటే మీ కార్ గ్లాస్ పలిందని చెప్పి రకరకాల అటెన్షన్ డైవర్ట్ చేసి మీ అమౌంట్ని కొట్టేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి. అమౌంట్ డ్రా చేసి వచ్చేటప్పుడు మీరు వేరే వాళ్ళు ఏం చెప్పినా వినొద్దు. మీరు ఒక్కరే కాకుండా ఇంకా ఎక్కువ అమౌంట్ డ్రా చేసుకుని వేరే మీ ఫ్యామిలీ మెంబర్స్ అసిస్టెన్స్ తీసుకోవాలని చెప్పి మేము పోలీసు వారు కోరుతున్నాము. బ్యాంకుల వద్ద ఎలాంటి అనుమానాస్పదం తిరుగుతున్నా మాకు ఫోన్ చేయండి. 112 ఫోన్ చేస్తే మీకు 3-4 నిమిషాలు 5 నిమిషాల్లో పోలీసు మీ దగ్గర ఉంటుంది. కాబట్టి మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని మీరు భద్రంగా ఉంచుకోవాలని చెప్పి కోరుచున్నాము. అలాగే సైబర్ సంబంధించి మనకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. చాలా మంది రోజుకు పెరుగుతున్నాయి. కాబట్టి
సైబర్ సంబంధించి మనము నంద్యాల పబ్లిక్ ఎలాంటి వాట్సాప్లలో ఏమొచ్చినా సైబర్ సెల్ ఫోన్లో మీకు ఏమొచ్చినా తెలియని లింక్స్ ఎట్టి పరిస్థితుల్లో మీరు దాన్ని నొక్కొద్దు. మీరు తెలియని లింక్స్ ఉంటే వచ్చిన దాన్ని మీరు నొక్కినారంటే మీ అకౌంట్లో డబ్బులన్నీ ఖాళీ అవుతాయి. కాబట్టి దయచేసి సైబర్ విషయంలో కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి మేము కోరుచున్నాము. యువకుని సెల్ ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చింది. వెంటనే వాట్సాప్ లో హాయ్ అని చెప్పడంతో ఆ యువకుడు కూడా హాయ్ అని మెసేజ్ చేశాడు. అంతే 99 రూపాయలు ఫోన్ పే వేస్తే మీ అదృష్టాన్ని పరిష్కరించుకోవచ్చని తెలపడంతో వెంటనే ఆ యువకుడు 99 రూపాయలు ఫోన్ పే చేయడంతో వెంటనే మరొక మెసేజ్ వచ్చింది. 5 లక్షలు గెలుపొందారని తెలపడంతో ఆ యువకుడు ఆనందంతో గంతులేశాడు. అంతే వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక ఫాతిమా స్కూల్ వద్ద రాజేష్ అనే యువకుడు ఫోటో ఫ్రేమ్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆ యువకునికి వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ రావడంతో వెంటనే స్పందిస్తూ హాయ్ అని రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే 99 రూపాయలు ఫోన్ పే చేస్తే మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని తెలపడంతో వెంటనే 99 రూపాయలు ఫోన్ పే చేయడంతో మరొక కొద్దిసేపటికి 5 లక్షలు గెలుపొందారని తెలపడంతో అతనిలో ఆనందం కేకలేస్తూ సంతోషంగా కేరింతలేశాడు. అంతలోనే మరొక మెసేజ్ వచ్చింది. 6,000 రూపాయలు ఫోన్ పే చేస్తే మీ అకౌంట్లోకి 5 లక్షలు వస్తాయని తెలపడంతో వెంటనే స్పందించి 6,000 రూపాయలు ఫోన్ పే చేయడం జరిగింది. 5 లక్షలు ఫోన్ పేలో ఎప్పుడు పడతాయి అంటూ ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి కొద్దిసేపటికి మెసేజ్ చేశాడు, రిప్లై లేదు. ఫోన్ చేశాడు, రిప్లై లేదు. ఫోన్ నెంబర్ పనిచేయకపోవడంతో ఆనందం ఒక్కసారిగా నీరు కారిపోయింది. ఈ సందర్భంగా బాధితుడు రాజేష్ మాట్లాడారు. నాలాగా ఎవరు మోసపోదని, నేను సైబర్ క్రైమ్ వారి చేతిలో మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు రాయాచారి, అబ్బాయి మా బామర్దే రాజేష్. ఇతనికి వచ్చేసి వాట్సాప్ వచ్చేసి ఇది పెట్టారు, కర్ణాటక లాటరీ కదా, కర్ణాటక లాటరీ అనేసి ఇతనికి ఆయన పెట్టిండ్రు. ఆయన పెట్టిన తర్వాత వచ్చేసి ఆయన పెట్టి నీకు 5 లాటరీ కట్టండి అన్నారు. లాటరీ కట్టండి అని 99 రూపాయలు ఫస్ట్ ఫోన్పే కొట్టాడు. ఫోన్పే కొట్టిన తర్వాత నీకు 5 లక్షలు లాటరీ తగిలింది, స్కానర్ పెడుతున్నాము, 6,000 కొడితే నీకు 5 లక్షలు అకౌంట్లో వేస్తామని చెప్పేసి స్కానర్లు పెట్టారు. పెట్టి స్క్రీన్ షాట్లు అన్ని పెట్టేసి ఇతను డబ్బులు కొట్టిన కాంచి మాకు డబ్బులు వేయండి అని అంటే బ్లాక్ చేశారు. మామూలు కాల్ చేస్తే కూడా ఫోన్ పనిచేయడం లేదు. అబ్బాయిని మోసం చేసి బాధ్యుని ఇట్లా స్కామ్ చేశారు. ఫస్ట్ ఏం పెట్టినాడు, ఆయన పెట్టినాడు కదా, ఎవరు అంటే మీరు లాటరీ తీసుకోండి తగులుతున్నారు అంటే 99 రూపాయలు తీసుకున్నారు. 99 రూపాయలు పెట్టినారు. ఫస్ట్ హాయ్ అని పెట్టినారు. ఎవరు అంటే ఇట్లా లాటరీ తగులుతుంది 99 రూపాయలు టికెట్ అన్నారు. 9 రూపాయలు తీసుకుంటే మళ్ళీ ఫోన్ చేసి మీకు తగిలింది డబ్బులు, లాటరీ తగిలింది అమౌంట్ కట్టాలా అన్న. 6,000 కట్టాలన్న. 6,000 కట్టింటే మళ్ళీ ఇంకా 5 లక్షలు తగిలింది 10% కట్టాలన్న. అంతే అంతే. తర్వాత అంతా ఇంకా ఫోన్ ఎక్కడం. అదే లాటరీ తగిలింది మీకు అని చెప్పినారు. 5 లక్షలు తగిలింది. ఏం లేదు, నా డబ్బులు వేయలేదు, ఇతను డబ్బులు కొట్టిపోయినాయి. అది నెంబర్ వాట్సాప్ బ్లాక్ చేశారు. ఆ నెంబర్ కూడా కాల్ చేస్తే నాట్ రీచబుల్ అంటుంది. ఇలా ఈ అబ్బాయిని ఇట్లా అందరూ మోసం చేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రజలు మోసపోవద్దు. ఇలా కొంచెం ఈ అబ్బాయిని బాధ్యుడిగా కేసు పెట్టాలనుకున్నాడు. తెలియక నాకు చెప్తే నీకు ఇప్పుడు మీ కంప్లైంట్ తెలియపరుస్తుంది ప్రజలకు. నాలాగా ఎవరు మోసపోవద్దండి ఇట్లా. నంద్యాల జిల్లా శ్రీశైలం టీడీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. మాజీ మంత్రి ఎరాస్ ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య రగడ రాజుకుంది. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని అల్పాహారం కోసం తన ఇంటికి ఆహ్వానించారు మాజీ మంత్రి ఎరాస్ ప్రతాప్ రెడ్డి. అయితే ఎంపీ బైరెడ్డి శబరి వెళ్లిపోయాక ఎరాస్ ఇంటిపై దాడికి దిగారు ఎమ్మెల్యే బుడ్డ వర్గీయులు. ఎరాస్ ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు ఎరాస్ ఇంటికి చేరుకుని బయటకు పంపించేశారు. స్థానిక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డికి సమాచారం ఇవ్వకుండా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఆత్మకూరులో ఎంపీ నిర్వహించడంతో ఎంపీ ఎమ్మెల్యే వర్గాల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. ఎలాంటి ఆర్భాటం లేని నాయకుడు ఉన్నాడంటే ఒకే ఒక నాయకుడు, మంత్రి ఎన్ఎండి ఫారూక్. ఎన్ని పదవులు ఇచ్చినా ఆర్భాటం లేకుండా అందరిలో నేను ఒకనంటూ ఉండే నాయకుడు ఎన్ఎండి ఫారూక్. నంద్యాల సుగలతాటలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అక్కడ ఉన్న విద్యార్థులు చూసి విద్యార్థి షర్టుకు బటన్ సరిగా లేకపోవడంతో విద్యార్థిని పిలిచి ప్రేమతో ఆత్మీయంగా విద్యార్థి షర్టుకు బటన్లు సరిచేశాడు. ఫారూక్ తన కొడుకులకు చిన్నప్పుడు ఏ విధంగా చూసుకున్నాడో అదే రీతిలో ఆ విద్యార్థిని ఆప్యాయంగా తనలో ఉన్న మానవత్వాన్ని చాటుకున్నాడు. విద్యార్థులతో కాసేపు ముచ్చటిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాడు. మధ్యాహ్న భోజన పథకాన్ని
పరిశీలించారు. విద్యార్థులు తినే భోజనాన్ని అక్కడ భోంచేశారు. అయితే విద్యార్థులకు గుడ్లు చెక్కిళ్లు ఇవ్వకపోవడంతో విద్యాశాఖ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎందుకు చిన్నపిల్లలు తినే ఆహారంలో గుడ్డు చెక్కలు లేవు, వెంటనే ప్రతి విద్యార్థి గుడ్డు చెక్కులు అందేలాగా చూడాలని అధికారులు విరుచుకుపడ్డారు. వెంటనే జిల్లా కలెక్టర్కు సమస్యలు తెలిపారు. ప్రతి విద్యార్థికి మధ్యాహ్నం భోజన పథకంలో గుడ్డు చెక్కిలు మెను ప్రకారంలో అందజేయాలని, అలా కాకుంటే మాత్రం అధికారులపై చర్యలు తీసుకోవడానికి జరుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడారు. ప్రభుత్వం ప్రతి విద్యార్థికి సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయడం జరిగిందని, గుడ్డు చెక్కిలు రావడం లేదని అక్కడ ఉన్న ఉపాధ్యాయులు తెలపడం జరిగిందని, వెంటనే సమస్య పునరాలతో కాకుండా విద్యార్థి మెను ప్రకారం అందేలాగా చేస్తామని తెలపడం జరిగింది. నూరు మంది ఆడవాళ్ళు చూసారు మన తెలంగాణ వ్యతిరేకంగా. నీ పేరేమ్మా? అమ్మాయి పేరేమి? పేరు వస్తుందా సార్? మన పేరు దగ్గర ఉండాలి కదా భోజనము. మన భోజనం పెడితే మరి ఏం చదివినావు? ఏం చదివినావు? 10th క్లాస్ సార్. నాయకు నువ్వే కావాలని వేసుకుంటే పాపం నాయకు బుక్కిగా శాంక్షన్ చేయించినాం సార్. చూడు మరి గుడి రావడం లేదు చెప్పాలి కదా స్వామి నాయకు. ఎందుకు రావడం లేదు అడగాలి కదా. ఇచ్చినట్టుంది కదా అమ్మాయి. సార్ కొద్దిగా పెట్టుకున్నాం సార్. పోవాలా మరి రుచి ఉంది తింటారు లేకపోతే. సిఆర్పీలమంతా కలిసి ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నామని, ఏ ఒక్కరిపైన దాడి జరిగిందని వేధింపులకు గురయ్యామని కాదు, పోరాటం ఇలాంటి ఘటనలు మరొక సిఆర్పీపై జరగకూడదని ఐక్యంగా కలిసి పోరాటాన్ని కొనసాగిస్తున్నామని, అందుకే సిఆర్పీలమంతా కలిసి పనుల్ని నిలిపివేసి గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్డుపైకి వచ్చి పోరాటాన్ని చేస్తున్నామని ప్రజలు గమనించాలని, మద్దతుగా నిలబడాలని. సిఆర్పీ భవానీ పైన దురుసుగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేసిన ఆర్పీ షేక్ అహ్మద్ బీను 30,000 ఇవ్వాలని, లేకుంటే విధులను తొలగిస్తామని బెదిరించిన సీఓ లక్ష్మీకుమారిపై చర్యలు తీసుకోవాలని, సిఆర్పీలపై పెరిగిన పని భారాన్ని తగ్గించాలని, అదనపు పనులు చేయించరాదని, అధికారుల రాజకీయ వేధింపులు ఆపాలని కోరుతూ ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా 3వ రోజు నిరసన చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహమ్మద్ గౌజ్, జిల్లా నాయకులు పి వెంకటలింగం, యూనియన్ అధ్యక్షురాలు సుజాత, కార్యదర్శి హైమవతితో పాటుగా సిఆర్పీలు ప్రసన్న కుమార్తో పాటు 100 మంది సిఆర్పీలు పాల్గొనడం జరిగింది. నేడు దీనిపై అధికారుల సూచన మేరకు వారం రోజుల్లో ఖచ్చితంగా సీఓ లక్ష్మీకుమారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేయడంతో సిఆర్పీలంతా ఆత్మగౌరవంగా చేసిన పోరాటం విజయం సాధించిందని, ఈ విజయానికి కారకులైన సిఆర్పీలందరికీ ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం సిఐటియుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అధికారులు చెప్పినట్టుగా చర్యలు వారం రోజుల్లో తీసుకోకపోతే మళ్లీ ఉద్యమం బాట తప్పదని, అందరూ ఐక్యంగా ఉంటే ఏ సమస్య అయినా సాధించుకోవచ్చని ఈ విజయం ఒక ఉదాహరణగా చెప్పుకొని విధుల్లోకి వెళ్తున్నామని హర్షధ్వానాలతో నిరసన విరమించడం జరిగింది. మరియు మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు సహాయ సహకారాలు కూడా బాగా అందిస్తున్నారు. అలాగే మేము 15 రోజుల నుంచి పోరాటం చేస్తున్నాము. ఈ 3 రోజుల నుంచి మేము ధర్నా కూర్చోవడం జరిగింది. మాకు హెడ్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీరు అనుకున్నట్లు మేము చర్య తీసుకుంటాము అని మాకు రాజీనా చెప్పడం జరిగింది. దానివల్లనే మేము ఈ ధర్నాన్ని ఆపాలని చేస్తున్నాము. ధర్నాన్ని ఆపుతున్నాము. ఈ రోజు నుంచి రేపటి నుంచి పనులు యథావిధిగా చేసుకుంటామని మా ఆఫీసుల వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాము. మాకు ఇంత సహాయ సహకారాలు అందిస్తున్న మీడియా మిత్రులకు కూడా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత 15 రోజులుగా నంద్యాల పట్టణంలో సిఆర్పీలు అనేక రూపాల్లో ఆందోళన బాట చేపట్టడం జరిగింది. సిఆర్పీల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి పోరాటము ఈరోజు విజయవంతంగా ముగిసింది. ఎందుకంటే 30,000 లంచం అడిగి ఎలాంటి పని చేసినా కూడా నీకు 0% చూపిస్తానని చెప్పేసి, ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో అని చెప్పేసి సిఓ లక్ష్మీకుమారి గారు ఒక సిఆర్పీని బెదిరించడమే కాకుండా మరొక సిఆర్పీ పైన దాడికి పాల్పడి అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఆమె పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, సిఆర్పీలకు పని భారం తగ్గించాలని చెప్పేసి, సిఆర్పీలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అదనపు పనులు చేయించాలని చెప్పేసి అనేక రూపాల్లో ఈ పోరాటం చేయడం జరిగింది. ఇప్పటికీ అధికారులు
జిల్లా కలెక్టర్ గారికి అయితేనేమి, పీడీ గారికి అయితేనేమి, మున్సిపల్ చైర్మన్ గారికి అయితేనేమి, కమిషనర్ గారికి అయితేనేమి వీరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరగా, విజయవాడ నుంచి ఖచ్చితంగా శివ లక్ష్మీ కుమార్ చేసినటువంటి చర్య సరైంది కాదు, ఆయన పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీరు ఏదైతే విధులు బహిష్కరించినారో వాటిని వెంటనే ప్రారంభించండి, ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కారం దిశగా చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో ఈ రోజు నుంచి విధులను చేస్తామని చెప్పేసి కూడా మీడియా ముఖంగా జూలై 6వ తేదీన ప్రపంచ గుణశీల దినోత్సవం సందర్భంగా జంతువులకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని పశువుల శాఖ డాక్టర్ జిల్లా అధికారి వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విలేకరి సమస్యల్లో వారు మాట్లాడారు. జూలై 6వ తేదీన ప్రపంచ గుణశీల దినోత్సవం సందర్భంగా పశువులకు, పిల్లలకు, కుక్కలకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని, నంద్యాల పశు శాఖ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. నా పేరు డాక్టర్ ఎస్ వెంకట సుబ్బారెడ్డి, సహాయ సంచాలకులు, ప్రాంతీయ పశు వైద్యశాల నంద్యాల నందు విధులు నిర్వహిస్తున్నాను. జూలై 6ను పురస్కరించుకొని, ఎందుకంటే జూలై 6 అనేది ఒక ప్రత్యేకమైనటువంటి దినము, ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జూలై 6న. ఈ దినాన్ని పురస్కరించుకొని నంద్యాల ప్రాంతీయ పశు వైద్యశాల నందు కానీ మరియు ఇతర పశు వైద్యశాలల్లో కూడా మనము ఉచితంగా ర్యాబిస్ టీకాలను వేస్తున్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరైతే పెట్స్ యానిమల్స్ ఉన్నాయో, అంటే కుక్కలు కానీ పిల్లులు కానీ ఉన్నాయో, వాటికన్నింటికీ ర్యాబిస్ వ్యాక్సిన్ సంక్రమించకుండా మనం ముందే ప్రివెంటివ్గా వ్యాక్సిన్ చేయవలసినదిగా విన్నవిస్తున్నాను. మనము జూలై 6న ఉదయం 8 గంటల నుంచి అన్ని పశు వైద్యశాలల్లో కూడా ఈ ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తున్నాము. కాబట్టి జంతు ప్రేమికులు కానీ, జంతువులు పెంచుకున్నటువంటి ఎవరైనా కూడా ఈ ర్యాబిస్ వ్యాక్సిన్ను వేసుకొని వినియోగించుకోవాల్సినదిగా కూర్చున్నాము. ఎందుకంటే ఈరోజు జూలై 6న ప్రపంచ జూనోసిస్ డే అని ఎందుకన్నామంటే, ఈ జూనోసిస్ అనేది జంతువుల నుంచి మనుషులకు మరియు మనుషుల నుంచి జంతువులకు కొన్ని వ్యాధులు సంక్రమిస్తాయి. వీటిలో ముఖ్యమైనది ర్యాబిస్ వ్యాధి. ఇదే కాకుండా బ్రూసెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్, విబ్రియోసిస్, చాలా రకాల డిసీజులు అంటే పశువుల నుంచి మనుషులకు సంక్రమించేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ దినాన్ని పురస్కరించుకొని మనము జూలై 6న అన్ని పశు వైద్యశాలల్లో కూడా ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తున్నాము. కాబట్టి రైతు సోదరులు అందరూ, అంటే ఎవరైతే పెట్స్ యానిమల్స్ పెంచుతున్నారో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాం. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరులు దాడి చేసిన ఘటనపై నంద్యాల జిల్లా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి స్పందించారు. ఆత్మకూరు పట్టణంలో జరిగే కేంద్ర ప్రభుత్వ ఏడీఐబీ పథకం కార్యక్రమానికి పలు అంతరాయాల వల్ల వెళ్లలేకపోయామని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. అయితే ఏడీఐపీ కార్యక్రమం మాత్రం నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సంబంధిత అధికారులు జరిపించారు. నారా లోకేష్ తన పాదయాత్ర సమయంలో దివ్యాంగులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏడీఐపీ పథకం కింద నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దివ్యాంగులకు అవసరమైన పరికరాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రోగ్రాంలో పాల్గొనేందుకు వచ్చామని, ఈ కార్యక్రమానికి శ్రీశైలం ఎవరికి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని కూడా ఆహ్వానించామని అన్నారు. అయితే కొంత అవాంతరాలు ఎదుర్కోవడంతో వెళ్లలేకపోయినట్లు ఎంపీ శబరి వెల్లడించారు. తాను ఆత్మకూరులో ఎలాంటి క్యాంపెయినింగ్ చేయలేదని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఏరాసు ఇంటికి ఆయన పట్ల గౌరవంతో మాత్రమే అల్పాహార విందుకు వెళ్లామని, ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదన్నారు. టౌన్లో మన కేంద్ర ప్రభుత్వము ఏడిప్ కార్యక్రమం పథకం ఏదైతే ఉందో అది మన రాష్ట్రంలో ఎక్కడ లేదు, మన జిల్లాకు అది వర్తించి వీళ్ళు కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రి కానీ ఆ పథకాన్ని ఇక్కడ అమలు చేయాలి. ఎందుకంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు మన నంద్యాల జిల్లాలో చాలామంది ఉన్నారు. వాళ్ళకు లోకేష్ అన్న పాదయాత్ర టైం నుండి ఎన్నికలకు ముందు కూడా అందరూ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వచ్చి మాకు తోపుడు బండ్లు కావాలా, మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ కావాలా అని అన్నారు. అన్నప్పుడు ఆయన ఒక మాట ఇచ్చారు. ఏమని, నేను ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు చేసేది, మీకు కావాల్సిన పరికరాలు నేను ఇస్తాను అని చెప్పారు. ఆయన ఇచ్చిన మాట తప్పకూడదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు ఈ పథకాన్ని మొత్తం ఆత్మకూరు ఒక్కటే కాదు 7 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేస్తుంది. ఇది అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో అసెస్మెంట్ క్యాంప్స్ జరుగుతాయి. ముందు అసెస్ చేసి వాళ్ళకి ఏం అవసరం ఉందో, ఒక్కొక్కరికి 4-5 అవసరం చెవిటి మెషిన్లు ఏవైతే ఉన్నాయో అవి కానీ, మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ లిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈరోజు అసెస్ చేసి ఒక రోజు పెట్టి ఫ్రీగా పంపిణీ చేస్తామన్నమాట. ఇది ఎంతో చక్కటి కార్యక్రమం. అలింకో సంస్థ వాళ్ళు దీనికి స్పాన్సర్ చేశారు.
అందులో భాగంగా ఈరోజు ఆత్మకూరు టౌన్కి రావడము, ఎమ్మెల్యే గారికి ఒక 3 రోజుల నుంచి చెప్తున్నాము, తను కూడా ఎమ్మెల్యే గారు కూడా వస్తానని చెప్పారు. కాబట్టి ఇద్దరం చేయాలి అనుకున్నాము, కానీ మధ్యలో ఏవో డిస్టర్బెన్సెస్ వచ్చాయి, జరగకూడని డిస్టర్బెన్సెస్. ఈరోజు మాకేమి క్యాంపెయినింగ్ అంటూ ఏమీ లేదు, యాక్చువల్గా క్యాంపెయినింగ్ కూడా లేదు, ఓన్లీ ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికని వచ్చాం ప్రతి. కానీ మధ్యలో ఏవో డిస్టర్బెన్సెస్ వల్ల కొంచెం నేను వెళ్ళలేకపోయాను. కానీ ప్రోగ్రామ్ ఎక్కడ ఆగలేదు. మన హ్యాండిక్యాప్స్ ఎవరైతే వచ్చారో, దివ్యాంగులు ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కార్యక్రమం అయితే, అసెస్మెంట్ క్యాంప్ అయితే జరుగుతుంది. ఏ కారణంలో ఏమీ లేదు, కొంచెం అనవసరంగా ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు తప్ప ఇంకేమీ లేదు. అంతకు మించి వేరే రకంగా అయితే కొన్ని మీడియా ఛానల్స్లో ఏదో నేను క్యాంపెయినింగ్ చేస్తుంటే అడ్డుకున్నారు. క్యాంపెయినింగ్ ఎక్కడ చేసినాం నాయన? క్యాంపెయినింగ్ ఇంకా మొదలు కూడా పెట్టలేదు. అసలు ఈరోజు క్యాంపెయినింగ్ ప్రోగ్రామే లేదు, ఉన్న ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసినాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి వేరే ప్రోగ్రామ్ ఉందంటే నేను క్యాన్సిల్ చేసేసుకున్నాను, ప్రోగ్రామ్ కూడా లేదు, వద్దు అని చెప్పి. మెయిన్ పర్పస్ ఈ సెంట్రల్ స్కీమ్ ఏదైతే ఉందో అది ముందుకు తీసుకెళ్లాలనేది మెయిన్. లేదండి, ఆయనకు ఇల్లు ఇక్కడ ఉంది కాబట్టి బ్రేక్ఫాస్ట్కి పిలిచారు అంతే. నన్ను బ్రేక్ఫాస్ట్కి పిలిస్తే ఒక కేంద్ర ఆయన మంత్రి, ఎక్స్ మినిస్టర్గా మన పార్టీ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకు నేను మర్యాద ఇచ్చి అంత మేరకు నేను బ్రేక్ఫాస్ట్ టిఫిన్కి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా దాదాపు 50 మంది వచ్చారు మాతో, అందరికీ టిఫిన్ పెట్టారు. టిఫిన్ వరకే అంతే తప్ప ఇంకా వేరే ప్రోగ్రామ్ అయితే ఏమి లేదు. దొంగలు, మోసగాళ్లు, రౌడీలు, బిచ్చగాళ్లు అవతారం ఎత్తారు. రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని షెల్టర్ జోన్గా చేసుకుని బిచ్చగాళ్లను నటిస్తూ నేరాలు సాగిస్తున్నారు. నూనెపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఇటీవల జరిగిన బిచ్చగాడు దస్తగిరి హత్య కేసులో వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజాలివి. వెంటనే స్పందించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు 3 టౌన్ పోలీసులు. పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్, ఫ్లైఓవర్ బ్రిడ్జిల వద్ద నిరాశ్రయులు, బిచ్చగాళ్లు జీవనం సాగిస్తున్నారు. అడుక్కోవడం ద్వారా వచ్చిన సంపాదనతో కడుపు నింపుకోవడం, స్వచ్ఛంద సంస్థలు పెట్టే ఆహారాన్ని తిని రోడ్ల పక్కన రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద నిద్రపోవడం వీరి జీవనం. నూనెపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద బిచ్చగాడు దస్తగిరి 100 నోటు ఇవ్వడందుకు తలపై బండరాయితో కొట్టి హత్య చేశాడు జులై రహీం. దీంతో అతన్ని అరెస్టు చేశాక రైల్వే స్టేషన్, నూనెపల్లి, బొమ్మల స్వంత సత్రం ప్రాంతాల్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి దిగువ ఉన్న బిచ్చగాళ్ల గురించి ఆరాతీశారు 3 టౌన్ పోలీసులు. దాదాపు 120 మంది బిచ్చగాళ్లను విచారించి వారి డేటా సేకరించారు. వీరి ఫింగర్ ప్రింట్స్ పరిశీలించగా 30 మంది రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నేరాలకు పాల్పడిన వారి ఫింగర్ ప్రింట్స్తో సరిపోయాయి. వీరంతా నేర చరిత్ర ఉన్న వారిగా స్పష్టం కావడంతో షాక్కు గురయ్యారు పోలీసులు. బిచ్చగాళ్ల ముసుగులో ఉన్న వారిని ఉన్న నేర చరిత్రల్ని పోలీసులు విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరు రైలులో ఇతర ప్రాంతాలకు వెళ్లి దొంగతనాలు, చోరీలు, పిక్ ప్యాకెటింగ్ చేసి నంద్యాలకు వచ్చి ఏమీ ఎరగనట్లు బిచ్చగాళ్ల జీవనం సాగిస్తున్నట్టు తేలింది. పోలీసుల విచారణలో గుర్తించిన నేర చరిత్రలకు సంబంధించి డేటాను నమోదు చేశారు. వీరిని మందలించి ఇతర ప్రాంతాలకు పంపించేశారు. కానీ పోలీసులు తరిమి వేయడంతో నిజమైన బిచ్చగాళ్లు రోడ్డున పడ్డారు. వీధుల్లో తిరుగుతూ కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఫ్లైఓవర్ బ్రిడ్జిల ప్రాంతంలో గతంలో చిల్లర దొంగతనాలు, గొడవలు జరిగాయి. అర్ధరాత్రి కొన్ని ప్రైవేట్ బస్సులు ఇక్కడ ఆగుతుంటారు. దీంతో 24 గంటలు పనిచేసేలా పోలీస్ పికెట్ను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి పోలీసులు ప్రతిపాదన సిద్ధం చేశారు. నమస్కారం, 3 టౌన్ సిఐ మాట్లాడుతున్నాను. గత 18వ తేదీ బీబీ 50 సంవత్సరాలు ఆమె రుద్రవరం మండలం మండమనాయనపల్లి నుంచి ఆమె తన భర్త నూనెపల్లి బ్రిడ్జి కింద గాయాలు తగిలి చనిపోయినాడని చెప్పి, దానికి కారణం మత్తు మందులో ఏదైనా మత్తులో తూలి కింద పడడమో లేకపోతే ఏదైనా వాహనం తగిలో చనిపోయినాడని చెప్పేసి అనుమానాస్పద కేసు ఇవ్వడం వల్ల అది కేసు నమోదు చేసుకున్నాము. అందులో భాగంగా కేసు మరణ కారణం తెలుసుకోవడంలో భాగంగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే మాకున్న టెక్నికల్ సపోర్ట్ చూసుకుంటే సిరివెల్ల మండలం సంబంధించిన రహీవ్ అనే 28 ఏళ్ళ ఒక అబ్బాయి తాగిన మైకంలో మాట విరిగి రాయితో కొట్టడం వల్ల చనిపోయినాడని చెప్పి తెలిసి సంబంధించిన మరణ కారణానికి సంబంధించిన వ్యక్తిని రిమాండ్కి పంపడం జరిగింది. అయితే అక్కడ ఈ రకంగా గతంలో కూడా చిన్న దాడులు జరిగిన సంఘటనలు ఉన్నాయి. దానివల్ల మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అక్కడ ఒక పికెట్ ఏర్పాటు చేసి 24 అవర్స్ అక్కడ పికెట్ ఏర్పాటు చేసి ఈ మధ్యకాలంలో ఈ ప్రైవేట్ బస్సులు కూడా అక్కడికే వచ్చి ఆగుతూ ఉన్నాయి.
కొంచెం మిడ్ నైట్ తర్వాత కూడా జనసంచారం అట్లా ఉంది. దానివల్ల ఒక పికెట్ ఏర్పాటు చేసి అక్కడ శాంతి భద్రతల దృష్ట్యా సీసీ కెమెరాలు ఆ మున్సిపాలిటీ రిక్వెస్ట్ చేసి అక్కడ నుంచి మున్సిపల్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి అక్కడ నుంచి ఫ్లడ్ లైట్లను తెప్పించే కార్యక్రమం చేస్తున్నాం. అందులో భాగంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ కలిసి ఆయన కూడా ఫ్లడ్ లైట్స్ ఏమని చెప్పి రిక్వెస్ట్ను ప్రిపేర్ చేసి చెప్తున్నాము. ఈ రకంగా అక్కడ ఎటువంటి నేరాలు కాకుండా తర్వాత ఇంకా భవిష్యత్తులో పోలీసు వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆత్మకూరులో తన ఇంటిపై ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి వర్గీయుల దాడిపై సీరియస్గా స్పందించారు మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి. సంఘటన అనంతరం నేరుగా నంద్యాలలోని ఇంటికి చేరుకున్నారు ఆయన. చివరి నిమిషంలో బ్రేక్ఫాస్ట్ ముందు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డితో మాట్లాడానని, తనను ప్రోగ్రాం చేయవద్దన్నారని ఆరోపించారు ఏరాసు ప్రతాప్ రెడ్డి. కానీ ఎంపీ బైరెడ్డి శబరి ప్రోగ్రాం మొదలుపెట్టగానే బైక్లపై వచ్చిన 100 మంది ఎంపీ బైరెడ్డి శబరిని చుట్టుముట్టి అడ్డుకుని వాగ్వివాదానికి అడిగారని చెప్పారు ఆయన. ఎంపీ బైరెడ్డి శబరి తగ్గకుండా ధీటుగా సమాధానం చెప్పారన్నారు. తనను గోబియా కంటే నేను ఎదురు తిరిగి ఎన్నికల ప్రచారంలో ఎందుకు అనలేదని అడిగానని ఏరాసు ప్రతాప్ రెడ్డి వెంటనే ఇంటిపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారని, దొరికితే చంపాలనేటట్లు దారుణంగా ప్రవర్తించారని ఆరోపించారు. పార్టీ పరిశీలకుడు ప్రభాకర్ చౌదరికి ఫోన్ చేస్తే నంద్యాల కర్నూలు రాజకీయాలను వదిలేస్తామని చెప్పారన్నారు. ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇప్పటికే పార్టీ పరువు పోయిందని, కేసు పెడితే ఇంకా పోతుందన్నారు. ఎమ్మెల్యే బుడ్డాతో విభేదాలు లేవని, కానీ ఎందుకు రెచ్చగొట్టారో తెలియదన్నారు. ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇప్పటికే మంత్రి లోకేష్ ఆఫీస్కు ఫిర్యాదు చేశానని, సీఎం చంద్రబాబును కలిసి సంఘటన గురించి వివరిస్తామని తెలిపారు. ఒక 50-60 సైకిల్ మోటార్ల మీద ఒక 60-70 మంది 100 మంది దాకా వచ్చేసేసి ఆమెను అడ్డుకున్నారు. ఆమె ఉండి ఆమె ఏం పెద్ద ఇదేం కేర్ చేయదు కదా, నా పార్టీ ప్రోగ్రామ్ నేను చేస్తా అంటే మాకేమైనా ఇన్ఫార్మ్ చేయకుండా మీరేం చేయాలంటే మీకు ఎవరు ఇన్ఫార్మ్ చేస్తే మీ ఎమ్మెల్యే ఇన్ఫార్మ్ చేయాలని, నేను కాదు మీ ఎమ్మెల్యేకి నేను ఇన్ఫార్మ్ చేస్తాను అని ఆమెనది. అట్లా మాట్లాడుకుంటే ఆమెతో ఒక 40 మినిట్స్ డ్రాగ్ చేసుకుంటూ ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటూ వచ్చారు. తర్వాత నేను బయటనే ఉన్నా. తర్వాత నా సైడ్ ఆమెని ఏం పోదాంపై ఎక్కడ పోవాలంటే పోదాం అంటుంది ఆమె. తర్వాత డైవర్టెడ్ టువర్డ్స్ మీ బుడ్ ఏ రాసు డౌన్ డౌన్, ఏ రాసు డౌన్ డౌన్, ఏ రాసు గో బ్యాక్ అని. నేనన్నా ఏ రాసు గో బ్యాక్ అనేది మొదటే చెప్పాలా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? మీకు ఎలక్షన్లప్పుడు మీకు క్యాన్వాసింగ్ చెప్పినప్పుడు మీకు గుర్తుకు రాలేదా ఏ రాసు గో బ్యాక్ అని? ఆ రోజు చెప్పి నేను క్యాన్వాస్ కూడా చేయను కదా. ఆ రోజు మా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము, నీకు క్యాన్వాస్ చేస్తాము, నీ దగ్గర నుంచి ఒక పైసా ఇవ్వకుండా చేసాము అని చెప్పేప్పుడు కొంతమంది వచ్చేసి మాకు ఇది వచ్చేసేసి దౌర్జన్యం దిగారు. మా పక్కన మీదకి పోవడం, పోలీసు వాళ్ళు అడ్డుకుంటుంటే కూడా గుద్దడము గిద్దడము దొబ్బడము ఇదంతా ఇదంతా ఇక్కడ అంతా చేస్తారు. దే డిడ్. అవసరమేనా? వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్ అని. ఎందుకు అవుతుంది ఎందుకు అనుకుంటాము ఇది. సో దే మేడ్ ఇట్ ఎ బిగ్ ఫస్ అన్నెసెసరీలీ. ఒక 2 hours సో నాన్ స్టాప్ అద్దాలు వల్ల కొట్టిండ్రు నా ఇంటి అద్దాలు. ఈ అద్దాలు వల్ల కొట్టి అది చేసి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఏం అర్థం కావటం లేదు. ఈవెన్ దేర్ మూడ్ ఈజ్ లైక్ దట్. ఈవెన్ దొరికితే సంపాలన్న రకంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. దెన్ డిఎస్పీ, ఎస్ఐ, సిఐ వీళ్ళు వచ్చి వాళ్ళు కూడా కంట్రోల్ కాలేదు. వాళ్ళు కూడా ఏం చేయాలని పరిస్థితులు. ఒక సిఐ కొంతసేపు ఏదో తిప్పలు పడ్డాడు, డిఎస్పీ తర్వాత వచ్చి మీరు వండిస్తానంటాడు. నేను పోయి ఏం చేయాలి? బయట పోయి కొట్లాడాలి, తనులు తినాలన్నా. ఎందుకు చేస్తున్నారు ఏం కథ? దెన్ ఐ వాజ్ టాకింగ్ టు పార్టీ ప్రెసిడెంట్కు వీళ్ళతో మాట్లాడితే ఐ వాజ్ నాట్ గెటింగ్ దెమ్. తర్వాత నేను వచ్చేసేసి మా ఇన్ఛార్జికి ఫోన్ చేశాను, నా అనంతపూర్ ప్రభాకర్ చౌదరికి. ఆయన అన్నాడు, అన్న నేను ఏదో చెప్పిన కాడికి చెప్పినన్నా వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు, నేను కూడా నంద్యాల కర్నూలు వదిలిపెట్టినన్నా అన్నాడు. సరే ఇంకా మేమేం చేయాలా? సరే నరే వి టాక్ టు దట్ లోకేష్ పిఏ గారికి ఫోన్ చేస్తే లోకేష్ పిఏ గారు మొన్న 5 సార్లు తర్వాత ఫోన్ ఎత్తుకున్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏటీఎం సెంటర్ల వద్ద ప్రజలు డబ్బులు డ్రా చేసినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. సిఐ ఇస్మాయిల్ వెల్లడి. నంద్యాలలో సైబర్ క్రైమ్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన యువకుడు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్కు. ఆత్మకూరులో టీడీపీలో విభేదాలు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య రగడ.
మంత్రి ఎన్ఎండి ఫారూక్ ప్రభుత్వ పాఠశాల ఆకస్మికంగా తనిఖీ, అధికారులపై ఆగ్రహం. సీఓ లక్ష్మీ కుమార్పై చర్యలు తీసుకుంటామన్న అధికారుల హామీ మేరకు సిఆర్పీల నిరసన విరమణ. నంద్యాల పశువుల శాఖల కార్యాలయంలో జూలై 6వ తేదీన ప్రపంచ గోనోసిస్ దినోత్సవం, జంతువులకు వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు. మాజీ మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డి ఇంటిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరులు దాడి, ఘటనపై స్పందించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని షెల్టర్ జోన్గా చేసుకుని దొంగలు బిచ్చోగలలా, నిజాలు వెలుగులోకి. ఆత్మకూరులో తన ఇంటిపై ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి వర్గీయుల దాడి, సీరియస్ గా స్పందించారు మాజీ మంత్రి ఏరాస ప్రతాప్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.